చెప్పాలనుకుంటున్నాను. సంక్షిప్తంగా, సరళంగా మరియు విషయానికి. ఈరోజు మిస్టర్ అష్ముఫర్తో జరిగిన చర్చలో ఆయన అడిగారు. మేము కొన్ని విషయాలను చర్చించాము మరియు నేను వచ్చి కొన్ని విషయాలను స్పష్టం చేయగలనా అని ఆయన నన్ను మరోసారి అడిగారు. మరియు నేను చెప్పాను, అయితే నేను ఇష్టపడతాను. కాబట్టి నేను దానికి వెళ్లే ముందు ఒక గుర్తుగా యాష్తో విజయం కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. యాష్ మరియు అతని బృందం అన్ని దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. బ్యాక్ ఆఫీస్లో ఇటీవల ఒక పాపప్ ఉంది. అది మీకు దానిపై నవీకరణలను ఇచ్చింది. మరియు త్వరలో మెకానిక్స్, వివరాలు మరియు మరిన్నింటితో మరొక పాపప్ వస్తుంది. ఈరోజు ఇక్కడ కీలకమైన విషయానికి మెకానిక్స్ గురించి కాదు లేదా ఎవరు, ఏమి, ఎప్పుడు, ఎక్కడ లేదా ఎలా, కేవలం తో ఏ విజయం అనేది మొత్తం ప్రక్రియ. మరియు మీరు దానిని అర్థం చేసుకోవడానికి ఉత్తమ మార్గం. మరియు నేను ఇక్కడ జాబితా చేసిన అతని మాటలకు వెళ్లే ముందు మీరు అర్థం చేసుకోవాలి. యాష్తో విజయం కొత్త వ్యాపార ప్రారంభం కాదని. సరే, ఇది కొత్తది కాదు. యాష్తో విక్టరీ తెరిచి లింక్లు పంచుకోబడిన తర్వాత మరియు ప్రజలను లోపలికి ఆహ్వానించిన తర్వాత మేము ఉన్నాము. ఇది ఉచిత వేదిక, కానీ ఇది కొత్త వ్యాపారం కాదు. మరియు ఇది యాష్ నుండి వచ్చింది. అంటే గుర్రాల నోటి నుండి. అతను యాష్తో విజయం పూర్తయింది. ఇది పూర్తయింది. అన్ని మంచి విషయాలను చూడటానికి మేము అక్కడికి రాలేదు. సరే, మనం వెళ్తున్నాము. అది త్వరలో వస్తుంది. యాష్తో విజయం కాదు మన గమ్యస్థానం. ఇది మన గమ్యస్థానానికి వారధి. సరే, మళ్ళీ యాష్తో విజయం మన గమ్యస్థానం కాదు. అది మన గమ్యస్థానానికి వంతెన. పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య కళ. ఎందుకంటే యాష్ ఇలా అన్నాడు. కొత్త కలల వ్యాపారం గురించి మాట్లాడకూడదని మేము ఎంచుకున్నాము. నిష్క్రియాత్మక, పర్యావరణ వ్యవస్థ లోపల, ఓఎస్ లోపల. నిర్ణయం ఏమిటంటే మేము దాని గురించి ఈ కొత్త ప్లాట్ఫాంలో మాట్లాడుతాము. సరే, ఇది ఒక పరివర్తన. ఇది బూడిదతో పరివర్తన. ఇది బూడిద నుండి, బూడిదతో, బూడిద నుండి కాదు మరియు బూడిద కోసం కాదు. బూడిదతో, బూడిదతో విజయం. సరే, పదే పదే మాట్లాడుకున్నాం. పాత వాహనం మరియు కొత్త వాహనం. మేము పరివర్తన దశలో ఉన్నాము. అతి త్వరలో మీరు బూడిదతో విజయం గురించి మరింత సమాచారం పొందబోతున్నారు. అక్కడ లింక్లు ఉంటాయి. లింక్లను పంచుకోవడానికి మార్గాలు ఉంటాయి మరియు ఇది మనం సిద్ధంగా ఉండబోయే వేదిక అవుతుంది. శిక్షణ పొందబోతున్నాము. కొత్త పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య కళ కోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాము. సరే, ఆ సందేశాన్ని అందరికీ తెలియజేయాలని నేను కోరుకున్నాను. మీలో చాలా మందికి ఇది ఇప్పటికే తెలుసు. కానీ విక్టరీ విత్ యాష్ మన గమ్యస్థానం కాదని. అది మన గమ్యస్థానానికి వంతెన. ప్రజలకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దానిని వివరించడానికి అదే ఉత్తమ మార్గం. సరే, అది కొంతవరకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను మరియు మీ అందరికీ ఈ రోజు అద్భుతమైన విశ్రాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.